హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పాగడల. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చాలా గమ్మత్తుగా బిహేవ్ చేస్తుంటారనమాట. ఎంత గమ్మత్తు బిహేవ్ చేస్తుంటారంటే, ఆళ్ళ పై స్థాయిలో ఉండేవాళ్ళే కదా గమ్మత్తు బిహేవ్ చేసేది. కింద స్థాయిలో ఊర్లలో ఉంటారు చూసావా? మీరు అనుకోవచ్చు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, తృతీయ శ్రేణి కార్యకర్తలు అని. అట్లాంటోళ్ళు కూడా చాలా గమ్మత్తు ప్రవర్తిస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పార్టీని అనట్లే. 2 పార్టీలు 2 అందరూ ఆబాపతులనమాట. అందరి డీఎన్ఏ అదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 19, 24 మధ్యలో చూసుకుందాం. 19, 24 మధ్యలో ఒక ఉంటారు కదా ఊర్లలో కొంతమంది కార్యకర్తలు. మెయిన్ ఏ ఊర్లోనే సరే ఒక 4, 5 గ్రూపులు ఉంటాయి. ఆ 4, 5 మనుషులు ఉంటారు. అంతా వ్యవహారం అంతా ఆళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్లలో పనులు జరగాలన్నా ఆళ్ళు చెప్తేనే జరుగుతుంది. వేరే వాళ్ళు కేసులు ఇచ్చినా తీసుకోరనమాట. మండల ఆఫీస్లో ఏమైనా ఫైల్ కదలాలన్నా ఆళ్ళు చెప్తేనే చేస్తారు. వేరే వాళ్ళు చేయించుకోవాలంటే తలకాయ నొప్పి అనమాట ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి. ఇప్పుడే కదా ఎప్పటికీ అది. ఇంకా అవే కాదు, ఇంకా అప్పుడు ఉండే వాలంటీర్లు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి, ఇతరత్ర ఎవరైనా సరే అలా పెద్దవాళ్ళు నలుగురే చెప్తేనే మిగతా పనులన్నీ కూడా తొందరగా అయ్యాయి. అంటే వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయన్నమాట అప్పట్లో. ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన కాంట్రాక్టులు కూడా అలా నలుగురే తినేవాళ్ళు. రూపాయి అయితేనేమి ఆ పథకం అయితే ఈ పథకంలో చిల్లర అయితే మా పథకంలో ముష్టి అయితేమి ఈ ముష్టి అంతా కూడా అలా నలుగురే ఏరుకునేవాళ్ళు. అదంతా బాగానే ఉంది. సరే మీ నాయకుడు గెలిచాడు, మీరు ఏరుకున్నారు, నేను తప్పనట్లేదు. ఇప్పుడు 19లో నుంచి 24 మధ్యలో ఇది 24లో ఓడిపోయినానికే ఇప్పుడు ఇల్లు ఎక్కారు కదా, ఇల్లు కూడా అంతే. ఇల్లు కూడా ఒక 4 పోగు అవుతారనమాట అదే ఊరిలో. వీళ్ళు ఒక 4 పోగు అవుతారు. అప్పుడు వాళ్ళు ఏరుకున్న చిల్లరంతా మిగిలిందంతా వీళ్ళు ఏరుకుంటుంటారు అనమాట. సేమ్ ఇక్కడ తేడా ఏం లేదు. నేను ఏదన్నా ఒకటి మరి చెప్పడం మర్చిపోయి ఉంటే నేను అది చెప్పలేదు అనుకోవద్దు, నేను మర్చిపోయినాను అనుకోండి. ఎందుకంటే వీళ్ళు కూడా అదే పోలీస్ స్టేషన్లో ఇల్లు పెడతారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇల్లు పెడతారు. ఏం జరగాలన్నా ఈ నలుగురే చెప్పాలా, ఏమున్నా కానీ గవర్నమెంట్లో ఈ నలుగురే తినాలా, ఇసుక నీళ్ళే దవ్వుకోవాలా, కొండలు నీళ్ళే దవ్వుకోవాలా, ఇల్లే తినాలా, అంతా బాగానే ఉంది. సరే మీరేదో మేము కార్యకర్తలం, మేము ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు పోరాడాం, రక్తాలు చిందించాం, పార్టీలను గెలిపించాం కాబట్టి మాకు హక్కు ఉంది అనుకుంటున్నారు. సరే మీ ఏడిపోయేదో మీరు ఏడిచినారు అనుకుని వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఎంత తయారైనారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో తిరణాలు జరుగుతాయి అనమాట. అంకాలమ్మ తిరణాలు, పోలేరమ్మ తిరణాలు, గంగమ్మ తిరణాలు, ఇంకా ఉంటాయి. ఆ అమ్మ తిరణాలు, ఈ అమ్మ తిరణాలు అని చేస్తూ అంటారు కదా. ఈ తిరణాలు చేసినప్పుడు వీళ్ళు ప్రెస్టేజ్కి పోయి మా నాయకుడు జై అని ప్రెస్టేజ్లు పోతాయి. 2 పార్టీలు ఎన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు ప్రెస్టేజ్లు పోండి. మీరు తిన్నారు కాబట్టి మీరు ప్రెస్టేజ్లో పోండి. ఎలక్ట్రిక్ ప్రభలు అనండి, ఇంకో ప్రభలు అనండి, ఇంకో డాన్స్ ప్రోగ్రామ్ అనండి, ఆర్కెస్ట్రాలు అనండి, అయ్యి అనండి, ఇవన్నీ చెత్త అండి. మీ పిండాకుడు మీ కర్మ అంతా చేసుకోండి, తప్పులేదు. అవన్నీ చేసుకోండి. మీరు తిన్నోళ్ళు మీరు నలుగురు కాబట్టి మీ జోబులో డబ్బులు పెట్టుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ పొట్టాలు నిండినాయి కదా. మీ పొట్టాలు నిండినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఖర్చు పెట్టుకోండి. లేకపోతే గవర్నమెంట్ ఉన్నా లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు నలుగురు ఖర్చు పెట్టుకోండి. వీళ్ళు అట్లా చేయరనమాట. ఊర్ల మీద పడతారు, ఊరి జనాల మీద పడతారు. అందరి దగ్గర చందా వసూలు చేస్తారనమాట. అందరి దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు ఓటేసిన పాపానికి వీళ్ళకు ఓట్లు వేసిన పాపానికి ఏ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పలానోళ్ళు మన పార్టీకి ఓట్లు వేసినారు, పలానోళ్ళు మన పార్టీకి ఓట్లు వేయలేదని. పలానోళ్ళు మన పార్టీకి ఓట్లు వేసినారు కాబట్టి ఆ పాపానికి వాళ్ళకి ఏదైనా కొంచెం మంచి చేసేది బాగొట్టి ఇట్లాంటి అన్నిటికీ వాళ్ళని దండుకుంటారనమాట. నువ్వు 10,000, నువ్వు 15,000, నువ్వు 25,000 అని ఇది వాళ్ళ దగ్గర పోయేది వసూలు చేసేది. మళ్ళీ వీళ్ళు నలుగురు ఏదో మొత్తం పెట్టి వీళ్ళే చేసినట్టు ఆ లోకల్ ఇన్ఛార్జ్ నాయకును ఎమ్మెల్యేను పిలుచుకొస్తారనమాట. పిలుచుకొచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ అది గవర్నమెంట్లో ఉన్న పార్టీ అనుకో, ఎమ్మెల్యే వస్తాడు. ఆ ఎమ్మెల్యే చుట్టూ నలుగురు అంతా మేమే చేసినాం, అంతా మేమే ఖర్చు పెట్టమాట. మళ్ళీ పాపం డబ్బులేమో ఊరందరి మొత్తం పెత్తనం చేసేది, ఆ స్టేజ్ పైన ఉండేది అంత రుబాబు చేసేది మళ్ళీ అలా నలుగురు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గవర్నమెంట్లో లేదనుకో, మొత్తం మళ్ళీ ఆ ఇన్ఛార్జిని పిలుచుకొస్తారు. మళ్ళీ డబ్బులేమో వాళ్ళందరి ఆ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరి వాళ్ళ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి ఆ పార్టీని ముద్ర వేసుకొని వాళ్ళ దగ్గర గుంజుకొని మొత్తం ఇదంతా ఖర్చు పెట్టేస్తారు. ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఈ నలుగురు ఉంటారనమాట. మొత్తం మేమే చేసాం, మొత్తం ఇదే చేసామని పాపం వాళ్ళ కనీసం స్టేజ్ల మీద కూడా ఎక్కనియరు. ఏంది దుర్మార్గం, ఏంది రుబాబు, ఎన్నాళ్ళు ఇది, ఇంకెన్నాళ్ళు. మీరు తిన్నది మీరు నలుగురు, అర్థమైందా? గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికారం అనుభవించింది మీరు నలుగురు, శాసించింది మీరు నలుగురు. కాబట్టి ఇట్లాంటి టైంలో ఏ తిరణాలన్నా దమ్ముంటే మీరు నలుగురు ఖర్చు పెట్టుకోండి, దమ్ము లేకపోతే మూసుకోండి. అంతేగాని మీ కోట్లు వేసిన పాపానికి అందరినీ మీదపడి ఊరి మీదపడి పట్టి పీడించడం మానండి. ఇక్కడి నుంచైనా నేను జనాలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళు అడిగినప్పుడు మేము ఓటు వేయమంటే వేసినాం, ఓట్లు వేస్తాం, మాకు ఓటు హక్కు ఉంది, మేము ఉపయోగించుకున్నాం. అంతేగాని ఇట్లాంటివన్నిటికీ మేము డబ్బులు ఇవ్వం. సరే మీరు ఆ తర్వాత మీ పార్టీ వచ్చినప్పుడు మాకు ఏదైనా చేయమంటారా? సరే అప్పుడు చూసుకుందాం.
అని చెప్పండి, గట్టిగా ఎదురు మాట్లాడండి. అంతేగాని వాళ్ళు అడిగినారు కదా అని 10,000 కదా 5,000 కదా అని ఇవ్వద్దు. మీరు ఎండలకు పోయి ఈ కరువు పనులని ఉపాధి హామీ పథకాలని ఎండలలో కూడా పనిచేసి సంపాదించుకోవడం, మీరు సంపాదించడం ఏంది? వీళ్ళందరికీ అలా నలుగురు పెత్తనం చేయడానికి మీరు డబ్బులు ఇచ్చేదేంది? ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా దయచేసి దీన్ని ఇక్కడి నుంచైనా ఆపండి. ఓకే, ఒకళ్ళు ఎదురు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా మాట్లాడతారు. ఒకరు ఇటం మానేస్తే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ ఇటం ఆపేస్తారు. ఇట్లా ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర వాళ్ళు తిన్నుంటారు కదా, ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చు పెట్టుకోకపోతే వాళ్ళ నాయకుల చేత తిట్లు తింటారు. మీకెందుకు? దీన్ని ఇక మీదటన్నా ఆపుతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.